మనకు అమ్మాయిలతో పులిహోర కలపడం వచ్చు కానీ ఇంట్లో పులిహోర వండడం రాదే. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఎప్పుడూ లేనిది మా అమ్మ ఈ రోజు పొద్దున్నే లేపి అరే వినాయకుడికి పులిహోర పాయసం చేద్దామంది. చేద్దామేంటి, చెయ్యాలి. ఎందుకంటే మనకేమి రాదు, మొత్తం నువ్వే చేయాలి. అలాంటిది నా దగ్గరకు వచ్చి చేద్దామంటావేంటి? నిజమేనయ్యా పుల్లారావు. కొట్లో సరుకులు అందించడానికి ఒక బొడ్డోడు ఉంటాడు కదా, అలానే మా అమ్మ వంట చేస్తున్నప్పుడు పక్క నేను ఉండాలి. ఎందుకు? మా అమ్మ వంట చేస్తున్నప్పుడు ఏమన్నా కావాలి అంటే అందించడానికి. కానీ నేను దానికి కూడా పనికిరాను, ఎందుకంటే ఏవి ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు కదా. నేను చదివే డిగ్రీలో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయని నాకు తెలియదు, అలాంటిది కిచెన్ లో ఏవి ఎక్కడ ఉన్నాయో నాకు ఎలా తెలుస్తుంది? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పొరపాటున రిస్క్ చేసి నేనేమైనా ఇచ్చినా సరే ఆ రోజు మా వంటగది కెమిస్ట్రీ ల్యాబ్ అయిపోద్ది. మేం చేసిన వంటలన్నీ ఎక్స్పెరిమెంట్లు అవుతాయి. ఎందుకు వచ్చిన బాధ చెప్పండి? సరే తరలే. అందుకే మా అమ్మ చాలా ఈజీగా వంట చేస్తే నేను ఎంతో కష్టపడి దాన్ని తినిపెట్టాను.